శాస్త్రీయమైన కారణం అంటే అర్థం ఏమిటి? ఈ వస్తువుని ఎప్పుడూ లోపం జరిగితే దానికి కారణం ఇది ఇలా జరిపామంటే ఆ వస్తు సంబంధమైన కారణం మీరు చెప్పాలి, అది శాస్త్రీయం. ఇక్కడ ఉన్న కనిపిస్తున్న కారణాన్ని వదిలేసి ఎక్కడి నుంచో మీరు కారణాన్ని తీసుకొస్తున్నారంటే అది అశాస్త్రీయం. మనం ఒక పనికి బయలుదేరాం, ఆ పని అయింది అవలేదు ఉంటే దానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే నీ ప్రయత్నంలో ఉండే లోపం. లేదు, నీ ప్రయత్నం నువ్వు బాగానే చేసినా అవతల వ్యక్తులు సహకరించకపోవడం లోపం. కానీ మనం ఏం చేస్తాం తెలిసా? ఎవడో ఎదురొచ్చాడా పొద్దున్నే ఏదో ముఖం వేసుకుని వాడి వల్లే పని అవ్వలేదంటాం. మన అందరిలో ఉండే పిచ్చి నమ్మకం ఇది. ఎందుకంటే మన లోపాన్ని మనం అంగీకరించడం ఇష్టం లేదు, మనం సరిగ్గా కృషి చేయలేదు, పరిస్థితులు కలిసి రాలా, ఇవన్నీ అంగీకరించడం ఇష్టం లేక పొద్దున్నే అధోముఖం వేసుకుని ఎవడో వచ్చాడు రా వాడి గురించి వచ్చింది ఇదంతా. ఇదే అశాస్త్రీయం, ఇదే గుడ్డి నమ్మకం. అంటే ఏది నిజమైంది, ఏది నమ్మకం తెలుసుకుంది, ఇది చాలండి. ఆ కారణం అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంటే దాన్ని వదిలేసి ఎక్కడి నుంచో పట్టుకొస్తా వీటిని ఎవడో ఎదురొచ్చాడు ఏదో జరిగిందని. ఇక్కడ ఉన్న లోపం కనపడుతుంది కదా, ఇక్కడ